నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దివ్యాంగులు, దీర్ఘకాలిక అస్వస్థులు, వయోవృద్ధులు రేషన్ సరుకులు పొందడంలో చింత లేదని, వారి ఇంటి వద్దకే డీలర్లు అందజేస్తున్నారని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేశారు. మంగళవారం భీమవరం పట్టణం 7వ వార్డు గాంధీనగర్లో స్థానిక రేషన్ డీలర్ నార్ నరసింహారావు దీర్ఘకాలం అస్వస్థతతో మంచానికే పరిమితమైన గుమ్మళ్ల రామారావు, వయోవృద్ధులు సిద్దిరెడ్డి రామారావు కుటుంబాల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్న రేషన్ ప్రక్రియను చేసి జిల్లా కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేషన్ లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నమస్కారం అండి. డీలర్ గారు వచ్చారు. రేషన్ డీలర్ గారు ఎక్కడ? వారు మీకు అందజేస్తారు. ఇక్కడే ఇస్తారు. సరే, ఇది వేలు ముద్ర ఇస్తావా? సిగ్నల్ లేదంటారు ఇక్కడ. రేషన్ కు బదులు నగదు బదిలీ అంటే రేషన్ సరుకుల రద్దుకు కుట్రేనని సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ విమర్శించారు. మంగళవారం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రేషన్ వద్దనుకుంటే నగదు బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు గోపాలన్ తెలిపారు. రేషన్ వద్దనుకుంటే నగదు బదిలీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇది ప్రజా పంపిణీ వ్యవస్థని నిర్వీర్యం చేసేటువంటి ఆలోచన తప్ప దీన్ని పకడ్బందీగా అమలు చేసే ఉద్దేశం కాదు. అంటే క్రమంగా రేషన్ సరుకులు తీసుకోకుండా రేషన్ షాపుల్ని క్రమక్రమంగా ఎత్తేసిన దాంట్లో భాగంగానే ఈ మాట వచ్చింది. ఇది డీబీటీ అన్న చర్చ చాలా కాలం నుంచి సాగుతూ ఉంది. మరలా ఇప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చారు. దీంట్లో అవినీతి జరుగుతూ ఉంది, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము నగదు బదిలీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇందులో ఏదైనా అక్రమాలు జరుగుతున్నా, అవినీతి జరుగుతూ ఉన్నా దాన్ని సరిదిద్దే పని చేయాలి తప్ప దాన్ని నిర్వీర్యం చేసే పని మాత్రం మంచిది కాదు. అరసం జిల్లా సమితి సభ్యురాలు న్యాయవాది మల్లెల అనురాధ మృతి పట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి గోపాలన్, సెక్రటేరియట్ సభ్యులు వాసుదేవరావు సంతాపాన్ని తెలియజేశారు. రాయలంలోని ఆమె స్వగృహంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించి ఆమె భర్త ప్రముఖ న్యాయవాది మల్లెల శ్రీనివాసరావు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు. ఉండి నియోజకవర్గానికి చక్కటి ఎమ్మెల్యే దొరికారని, అది నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టమని డీసీ చైర్మన్ తోట ఫణిబాబు మంగళవారం అన్నారు. ఉండే ఇరిగేషన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉండే పంట కాలువకు అటు చేపల చెరువులు, ఇటు రొయ్యల చెరువుల వల్ల వ్యర్థాలను వదిలివేయడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవడం, అంతేకాకుండా క్యాన్సర్ వంటి రోగాలకు కూడా లోనవుతున్నారని ఆవేదన చెందారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఉండే ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆదేశాల మేరకు ఉండే కాలువ ప్రక్షాళన పనులు వేగంగా జరుగుతున్నాయని, వ్యర్థాలు వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు. ఆపరేషన్ సుజలో భాగంగా మన రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు పంట కాలంలోకి రొయ్యల చెరువులు కానీ, చేపల చెరువులు కానీ కలుషితమైన నీరుని కాలంలోకి వదలటం వల్ల కింద గ్రామాలకు తాగునీరు ఇబ్బంది అవుతుందని ఆలోచించి దానివల్ల ఆరోగ్యాలు పోవటం కానీ అన్నీ కూడా చేసి ఒక ప్రణాళిక ప్రకారం ఎవరైనా సరే పంట కాలంలోకి వస్తే ఉరికి నీరు వదిలితే కనుక వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పని ఇంచుమించు 3 నెలల బట్టి 4 నెలల బట్టి మేము మీడియా పూర్వకంగా, పేపర్ పూర్వకంగా, వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నింటిలో పెడుతున్నాం. కొంతమంది చూడలేదు అంటున్నారు, కొంతమంది తెలియదు అంటున్నారు. కానీ పోయేది ఆరోగ్యం, ప్రజల ఆరోగ్యం. అది దృష్టిలో పెట్టుకుని రఘురామకృష్ణరాజు గారు వ్యవస్థలో ఒక భాగమైన మీడియా
ఒక మీడియా అనేది ఒక పిల్లర్ వ్యవస్థలో, దానికి కూడా మంచి అవకాశం ఇప్పించి 4 పిల్లర్లో ఒక పిల్లర్ మీడియా, అందుకని దానికి మీడియాకి ఒక అవకాశం ఇచ్చి మీరు ఎవరైనా సరే, మీడియా ప్రతినిధులు ఎవరైనా సరే, మీడియా పత్రికా విలేకరులు ఎవరైనా సరే, మీరు ఫోటో కొట్టి ప్రైజ్ మనీ కొట్టు అని చెప్పిన ఒక కాన్సెప్ట్ పెట్టారు. అందులో భాగంగా మిత్రుడు సురేష్ నిన్న ఒక విజువల్ తీసి, పంటకాల్లో వదులుతుంటే విజువల్ తీసి పెట్టారు. అది ఇమీడియట్లీ ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళటం, ఆ రైతుని కస్టడీలోకి తీసుకోవటం, ఆ పవర్ కట్ చేయటం, తర్వాత ఇమీడియట్లీ దానికి లైసెన్స్ ఉంటే కూడా లైసెన్స్ కూడా కట్ చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా మన రఘునాథకృష్ణ గారి సూచన మేరకు 3,000 రూపాయల ప్రైజ్ కూడా సురేష్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికి కూడా, మీడియా మిత్రులందరూ కూడా చిన్న రిక్వెస్ట్, మీరు శివుడికి 3వ కన్ను ఎలా ఉంటుందో మీకు కూడా మీ కంటిలో పడితే ఎవరు కూడా మీ కంటికి దొరకకుండా ఎవరు ఉండరు. మీరు ఎమ్మెల్యే గారు ఆయన చేసే పనికి మీ తోడు కూడా కావాలని చెప్పని, మీరు కూడా ఇటువంటి ఏమైనా ఉంటే కనుక మా దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుని ప్రక్షాళన చేద్దాం. మనందరం కలిసి వ్యవస్థని ఇలా ఈ పంటకాలలో ఉన్న ఈ వ్యర్థాలు వదిలే వాళ్ళందరూ కూడా ప్రక్షాళన చేద్దాం. మేమందరం కలిసి చేద్దామని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది. ఉండి మండలం చెరుకువాడలో మానవతా స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర విస్తరణ అభివృద్ధి కమిటీ కన్వీనర్ సాగిరాజు జానకి రామరాజు కొత్త కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సభకు మండల చైర్మన్ కలిగొట్ల ఎంపీటీసీ సభ్యులు రుద్రరాజు యువరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఉండి ఎంపీపీ హరిబాబు మాట్లాడుతూ మానవతా సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. గ్రామ సర్పంచ్ కొండవీటి శివయ్య మాట్లాడుతూ మా గ్రామంలో అనేక సేవలు చేయడం నేను గమనించాను. జానకి రామరాజు మాట్లాడుతూ కష్టకాలంలో ఒక చిన్న పలకరింపు కొండంత ధైర్యాన్ని ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కో చైర్మన్ ఎంపీటీసీ సభ్యులు దంగేటి రామలింగేశ్వరరావు, కన్వీనర్ కొమ్మన నాగబాబు, మండలాధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు, నూతన కార్యవర్గ అధ్యక్షులు గాదిరాజు రంగరాజు, కార్యదర్శి ఎర్ర విక్రమ్, కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ, డైరెక్టర్లు మహేష్, శివవర్మ, రాములమ్మ, ఆంజనేయులు, యేసుబాబులను ఎన్నుకున్నారు. మీ ఉండి మండల శాఖ ప్రారంభించిన నాటి నుండి కూడా మన యువరాజు కానీ, నాగబాబు, మన రామలింగేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా కార్యక్రమాలు మనం ప్రారంభించిన నాటి నుంచి కూడా చాలా బాగా జిల్లా కానీ ఇలా మన కేంద్ర కమిటీ కానీ ఇచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా, అన్ని కార్యక్రమాలు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఇలాగే ఇప్పుడు మనం నూతనంగా ఎన్నుకోబోయే కమిటీ ఏదైతే ఉందో వారు కూడా, మీరందరూ కూడా వారికి సహాయ సహకారాలు అందించి వారు కూడా అదేవిధంగా కార్యక్రమాలు కొంచెం ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మన రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్వచ్ఛంద సంస్థ. మనకి సుమారుగా 50,000 మంది పైన సభ్యులు మానవతా, మరి 13 జిల్లాల్లో సుమారుగా ఒక 100 శాఖలతో మానవతా రాష్ట్రం అంతటా మన ఈ కార్యక్రమాలని, సేవల్ని. కాళ్ళ మండలం సీసలి గ్రామదేవత శ్రీ పోలేరమ్మ పోతురాజు ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించబోయే నూతన రాతి విగ్రహాలను మంగళవారం గ్రామోత్సవంలో నిర్వహించారు. తొలుత సాయిబాబా ఆలయం వద్ద విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సన్నాయి, మేళతాళాలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ బాణాసంచా కాల్పులతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టిరెడ్డి శ్రీనివాసరావు, విజయలక్ష్మి, కట్టిరెడ్డి సురేష్ కుమార్, నోకల భోగేంద్రబాబు, తోట రామదాసు, గణేష్ నల్లశ్రీను, తోట రామదాసు, పద్మారావు, కొమ్మన రాంబాబు, శ్రీనివాసరావు, కట్టిరెడ్డి భాస్కర్ రావు, కణేశ జగదీష్, మిద్దె మోహన్, జిమ్మా పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు సీసల గ్రామంలో అమ్మవారి ప్రతిష్ట నిమిత్తంగా నూతనంగా పునర్నిర్మాణం చేయబడినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి అవి మూర్తిని గ్రామానికి బింబాన్ని తీసుకురావడం జరిగింది. దాని శుభసందర్భంగా ఆవిడికి గ్రామంలో ప్రతి వారికి చూపించి గ్రామ దర్శనం చేయించి ఈరోజు గ్రామ ప్రవేశం చేయడం జరిగింది. ఆవిడకి రేపొద్దున యాగశాలలో ప్రవేశం చేసి పూజా కార్యక్రమాలు జరిపించుకుని ఎల్లుండ అనగా 5/6/2025 సంవత్సరంలో 8:49 ప్రతిష్టా కార్యక్రమం జరపబడుతుంది. కావున 50 మంది భక్తులు విచ్చేసి గ్రామస్తులు ఆడపడుచులు అందరికీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ విషయంలో పూనుకుని అందరూ సహకరించిన గ్రామస్తులకి అలాగే అందరి ఆహ్వానాన్ని చూపించుకుని ఇవాళ గ్రామంలో అన్ని దేవతలకి ఆహ్వానంగా ప్రతి గుడిలో కూడా చేసుకొని ఈరోజు ఉత్సవంగా జరుపుతున్నాం. అలాగే ప్రతిష్టా కార్యక్రమం 5వ తారీఖు జరిగిన తర్వాత మళ్ళీ గ్రామోత్సవం జరపబడుతుంది. కావున అందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ 2 రోజుల కార్యక్రమంలో కూడా జయప్రదం చేయవలసి. బాలికలపై రోజు రోజుకు అత్యాచారాలు మితిమీరుతున్నాయని బాలికలకు రక్షణ కరువవుతున్న నేపథ్యంలో తాజాగా ఆకువీడు సంత మార్కెట్ సమీపంలోని పడవలవారి వీధిలో పెద్ద తిరుపతి నుంచి బ్రతుకు తెరువు కోసం ఆకువీడు వచ్చిన తులసి దంపతుల 8 సంవత్సరాల బాలికపై 75 ఏళ్ల వృద్ధుడు షేక్ చినమీరా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నిన్న ఉదయం 12 గంటల సమయంలో బాలిక ఆడుకుంటున్న సమయంలో వృద్ధుడు మీరా బాలికను తన ఇంట్లోనికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. మరుసటి రోజు తల్లిదండ్రులకు చెప్పడంతో హుటాహుటిన బాలికను హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా బాలికపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇవ్వగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం అత్తిలి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద గల చెరువులో గల నీరు అడుగంటినందున గ్రామ పంచాయతీ వద్ద గల ట్యాంక్, సంత మార్కెట్ వద్ద గల ట్యాంకుల నుండి కేవలం ఉదయం పూట మాత్రమే మంచినీరు సరఫరా చేస్తామని గ్రామ పంచాయతీ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. కాలువలు వచ్చేంత వరకు ఒక పూట మాత్రమే నీటి సరఫరా చేయడం జరుగుతుందని ప్రజలందరూ గమనించాలని తెలియజేశారు. అత్తిలి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణలో భాగంగా విద్యార్థులకు వివిధ దేశాల రాజధానులు, కరెన్సీపై అవగాహన కల్పించారు. రిసోర్స్ పర్సన్ కోమలి విద్యార్థుల చేత యోగాసనాలు వేయించారు. స్వామి వివేకానంద, మదర్ తెరీసా గురించి తెలియజేశారు. గ్రంథాలయ అధికారి కృష్ణారావు, ఎం సత్యనారాయణ, కె ఫణీంద్ర, సునీత, మానస తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తణుకు కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో కోర్టు ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తణుకు మండల న్యాయ సేవల కమిటీ కోరింది. పర్యావరణాన్ని కాపాడటాన్ని బాధ్యతగా తీసుకుని తమ వంతు బాధ్యతగా ఒక మొక్క అయినా నాటాలని కోరారు. రానున్న యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణంలో ఈ నెల 5న యోగాంధ్ర 2025 కార్యక్రమం నిర్వహించనున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. తణుకులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ నెల 5న గురువారం ఉదయం 6 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్లు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధితులకు ఆర్థిక సాయం అందించడంతో ఆర్థిక ఇబ్బందులు తొలగుతున్నాయని తణుకు ఏఎంసీ వైస్ చైర్మన్ వల్లూరి మోహన్ రావు అన్నారు. తణుకు మండలంలోని 15 మందికి మంగళవారం 8,10,00,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూటమి నాయకులు అందజేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఆదేశాల మేరకు స్థానిక కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ మేరకు చెక్కులను అందజేసి మాట్లాడారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అర్హత ఉండి వైద్యం చేయించుకోలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, టీడీపీ మండలాధ్యక్షుడు పీతాని మోహన్ రావు, జనసేన తణుకు మండలాధ్యక్షుడు చిక్కాల వేణు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందజేశారు. ఈరోజు తణుకు ఎమ్మెల్యే శ్రీ
శ్రీ ఆర్మిల్ రాధాకృష్ణ గారి కార్యాలయంలో ఏదైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవకి వర్తించినటువంటి కొన్ని ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సర్జరీలు కానీ వేరేగా చేయించుకున్న ఈ వైద్య సేవలకైన ఖర్చుల్ని సీఎం రిలీఫ్ ఫండ్లోకి పెట్టించడం జరిగింది. దాని నిమిత్తం తణుకు రూరల్ మండలంలో ఉన్నటువంటి మరి 16 మంది లబ్ధిదారులకి 8,10,851 రూపాయలు మరి వాళ్ళందరికీ కూడా గాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ గ్రాంట్ని వాళ్ళకి అందించడం జరిగింది. దీని లబ్ధిదారులందరూ కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ సమావేశం ద్వారా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చౌకడి పూల్ ద్వారా నిత్యావసర వస్తువులు తెచ్చుకోలేని దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ పంపిణీని అత్తిలి తహసీల్దార్ దశకవంశీ పరిశీలించారు. గ్రామాల్లో అత్తిలి, గుమ్మంపాడు వృద్ధుల ఇళ్లకు వెళ్లి నిత్యావసర వస్తువులు డీలర్లు అందజేసింది లేనిది పరిశీలించారు. ఇంటి వద్దకు డీలర్లు రేషన్ తెచ్చి ఇవ్వడం పట్ల వృద్ధులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తహసీల్దార్ తెలిపారు. అత్తిలికి చెందిన వంగ సూర్యకుమారి గత నెల 31 నుండి అదృశ్యమైనట్లు అత్తిలి ఎస్ఐ ప్రేమరాజు తెలిపారు. అత్తిలిలో భర్త చిన్నబ్బులు, 2 కుమారులతో కలిసి ఆమె ఉంటున్నట్లు, భర్త చిన్నబ్బులు అంధుడు కావడంతో సూర్యకుమారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో తరచూ భర్తతో గొడవ పడుతోందని తెలిపారు. దీనితో ఆమె అదృశ్యమైనట్లు కుమారుడు రాఘవేంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పాలూరు కమ్యూనిటీ హాల్ భవనంలో వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఉండే కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డెబోరా, ఆయిల్ పామ్ ప్రధాన శాస్త్రవేత్త ఎంవి ప్రసాద్, మార్టేరు వరుస స్థానం శాస్త్రవేత్త ఆనంద్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అవసరానికి మించి ఎరువులు వాడరాదని, కాంప్లెక్స్ ఎరువులు అస్సలు వాడవద్దని, భాస్వరాన్ని దమ్ములోనే కాంప్లెక్స్ ఎరువులను వాడాలని అన్నారు. నారుని పెంచేటప్పుడు సుతలు త్రుంచి నాటినట్లయితే పురుగుల యొక్క ఉధృతి తగ్గుతుంది అని సూచించారు. ఆయిల్ పామ్ శాస్త్రవేత్త ఎంవి ప్రసాద్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు, ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ తోటలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేఖ, పాలూరు సర్పంచ్ దయామణి, ఉప సర్పంచ్ రాపేటి సింహాచలం, పూతినేడి శ్రీనివాస్, ఆల్తి అజయ్ కుమార్, అల్లూరి రఘువర్మ, కటికిరెడ్డి ప్రసాద్, వ్యవసాయ అధికారి టికే రాజేష్, విఏఏలు సాహితిరాము, సత్యనారాయణ, సౌమ్యశ్రీ, భానుప్రసాద్, పాలూరు, ఈడూరు, కొమ్మర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.